హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు బోధన ఛానల్కి స్వాగతం అండి. ఏపీ టెట్ మరియు డిఎస్సి కోసం మరి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఉపయోగపడేటువంటి తెలుగు బిట్ పేపర్ అండి ఇది. మరి 7వ తరగతి ఏపీ టెక్స్ట్ బుక్ తెలుగు 7వ తరగతి తెలుగు పాఠం పేరు, ప్రక్రియ, ఇతివృత్తం, రచయిత లేదా కవి. చూడండి ఒకసారి. అక్షరం అనే పాఠం పేరు, వచన కవిత, ఇతివృత్తమేమో చదువు యొక్క విశిష్టత గురించి తెలుపుతున్నారండి. ఇలా రావినూతల ప్రేమ కిషోర్ గారు రాశారు ఇది. నెక్స్ట్ దేశభక్తి గేయం, వచన ప్రక్రియ, దేశభక్తికి సంబంధించినటువంటిది ఇది. 2 మాయా కంబలి అనే పాఠ్యభాగం జానపద కథ, మానవ స్వభావం గురించి తెలియజేశారు కల్వకొలను సదానందం గారు. ఇది తర్వాత మనిషి అనే వచనం మానవత్వం గురించి తెలుపబడింది. చిన్ని శిశువు పదకవిత, శైశవ వర్ణన తాళ్లపాక అన్నమయ్య గారు. సత్యవ్రతం వచనం, సత్య విశిష్టత అనేది గేయం ఇచ్చారండి. ఇక్కడ మర్రి చెట్టు స్వగతం, తన గతం గురించి తాను చెప్పుకుంటుంది. స్వగతం ఇది మర్రి చెట్టు చెప్తుంది. సహానుభూతి త్రిపురనేని గోపీచంద్ గారు అందజేశారండి ఈ కవితను. ఆచరించి చూపాలి వచనం, పరివర్తన అంటే మార్పు గురించి తెలియజెప్తుంది ఈ గేయం. తర్వాత చూడండి, పద్య పరిమళం శతకానికి సంబంధించిన పాఠ్యభాగం అండి ఇది. నైతిక విలువల గురించి, సమాజం యొక్క విలువల గురించి తెలియజెప్తుంది. ఇది శతక కవులు రాశారు. ఆశా పాత్ర వచనం, అత్యాశకు సంబంధించిన అంటే అత్యాశకు సంబంధించినటువంటి గేయం ఇది. మరి మన విశిష్ట ఉత్సవాలు, వ్యాసం సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్తుంది. ఇది రచయితల బృందం, కొంతమంది రచయితలు కలిసి రాశారనమాట ఇది. తర్వాత చూడండి ఒక్కసారి, కప్పతల్లి పెళ్ళి, ఇది ఎక్కువగా గేయ రూపంలో ఉంది. ఆచారం, సాంప్రదాయం చావలి బంగారమ్మ రాశారు. కప్పతల్లి పెళ్ళి అంటే ఇది ఎక్కువగా వర్షాకాలం, వర్షాలు పడనటువంటి సమయంలో చేస్తారు. ఆ సాంప్రదాయం గురించి విద్యార్థులకు తెలియజెప్పడం కోసం ఈ చావలి బంగారమ్మ గారు మనకి పాఠ్యభాగం రూపంలో అందించారు. పాలిథిన్ భూతం, ఏకపాత్ర అభినయం, పర్యావరణ స్పృహ. పాలిథిన్ భూతం మరి ప్లాస్టిక్ కవర్లను బ్యాన్ చేసే అటువంటి విషయం, అంటే ఈ ప్లాస్టిక్ వల్ల మానవ జీవితానికి ఎలాంటి ముప్పు రాబోతుందో ఏకపాత్ర అభినయం ద్వారా తెలియజెప్పడం జరిగిందండి. యథ అనేది కథ కంటే చిన్న పార్ట్ అండి ఇది. ఆశావాహ దృక్పథం బోనం నాగభూములు గారు మనకి నాగభూషణం గారు అందించడం జరిగింది. నిరంతరం నేర్చుకో, వ్యాసం, అభ్యాసం, సాధన అంటే నిరంతరం ఎప్పుడు కూడా నువ్వు నిత్య విద్యార్థిలాగా ఉంటే ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు అని చెప్తున్నాడు. హితోక్తులు అంటే మంచి మాటలండి. అనువాదం నైతిక విలువల గురించి తెలియజెప్పబడింది. ఇది రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు మనకు అందించారు. సంకల్ప బలం అనేది ఒక కథ. పట్టుదల అంటే ఏదైనా మనం సాధించాలంటే పట్టుదల ఉంటే ఎంత పెద్ద పనినైనా కూడా ఈజీగా సాధించగలుగుతామని చెప్పడం జరుగుతుంది. సంకల్ప బలం. ప్రియమిత్రునికి అనేది ఒక లేఖ రచన ఎలా రాయాలి మానవీయ విలువలతో అనేది పాఠ్యభాగం ద్వారా తెలియజెప్తున్నారు మనకి సూర్యదేవర సంజీవదేవ్ గారు. గురుభక్తి వచనం, కార్యదక్షత అంటే గురుభక్తి, గురువులను పెద్దలను ఏ విధంగా గౌరవించాలి అనేటువంటిది వచన గేయం ద్వారా మనకి తెలియజెప్తున్నారు. బాలచంద్రుని ప్రతిజ్ఞ, ఇది ద్విపద రూపంలో పద్యం కావ్యం అండి ఇది. శౌర్య పరాక్రమాలు, శ్రీనాథుడి రచనలు ఎప్పుడు కూడా ద్విపద రూపంలో మనకి అందించడం జరుగుతుంది. ఏకాగ్రత వచనం, అభ్యాసం, సాధన. ఏకాగ్రత అనేది కూడా అభ్యాసం. ప్రతిరోజు కూడా మనం ఏకాగ్రతతో పని చేస్తే ఎంతటి కష్టమైన పనినైనా సాధిస్తామో అని తెలియజేసేటువంటి విషయాన్ని తెలుపుతుందండి ఈ పాఠ్యభాగము.
నెక్స్ట్ స్ఫూర్తి ప్రదాతలు ఉపవాచకం ఇవ్వడం జరిగింది. వ్యాసం ఇది స్ఫూర్తి సామాజిక సేవ రచయితల బృందం, కొంతమంది రచయితలు కలిసి ఈ పాటి భాగాన్ని మనకు అందించారు. ఇది మొత్తం పూర్తిగా ఉపవాచకం అండి, వ్యాస రూపంలో ఇవ్వడం జరిగింది. ఎంతోమంది స్ఫూర్తి ప్రదాతల గురించి మనం చదివితే అందులో కొంతమందినైనా కూడా మనం ఆదర్శంగా తీసుకొని మనం అలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటాము అనేసి అలాంటి విషయాలు మనకు ఉపవాచకాల ద్వారా తెలియజెప్తారు కొంతమంది రచయితలు. ఇక్కడ రచయితల బృందం కలిసి ఈ పాఠాన్ని మనకు అందించడం జరిగింది. ఈ విధంగా 7వ తరగతి ఏపీ 7వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లోని తెలుగు పాఠాలు, తర్వాత ప్రక్రియలు, ఇతివృత్తాలు, కవులు, రచయితల గురించి ఇవ్వడం జరిగిందండి. మరి తప్పకుండా ప్రిపేర్ అవ్వండి. తెలుగులో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్స్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.